Good evening, family, David and Goliath. Today I want to share a story from the Bible about David and Goliath. ప్రియ కుటుంబమా, ఈ సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో దావీదు గొలియాతు యొక్క ఆ యొక్క స్టోరీ, ఆ యొక్క కథను గురించి మనం విందాం. Let us read 1 Samuel 17 verse 45 to 47. పిల్లరా, ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45 నుంచి 47 వరకు చదువుకుందాం. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. In the Bible, there was a giant named Goliath. మరి బైబిల్లో చూసినట్లయితే మనకి గొలియాతు కనపడతాడు. He was very big and very strong. అతడు చాలా బలమైన వాడు, పెద్దవాడిగా ఉన్నాడు. All the soldiers were scared of him. మరి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ, అంటే ఇశ్రాయేలు సైనికులందరూ కూడా భయపడుతూ వచ్చారు. No one wanted to fight him. మరి ఎవరు కూడా తనతో యుద్ధం చేయడానికి సాహసించలేదు. But there was a young boy named David. మరి అక్కడ చూసినట్లయితే ఒక యవనస్తుడైనటువంటి దావీదు కనబడుతున్నాడు. He was small. అతడు చాలా చిన్నవాడు. He was not a soldier but a shepherd. ఇక్కడ చూసినట్లయితే అతడు సైనికుడు లేకపోతే యుద్ధ నైపుణ్యం గలవాడు కాదు, కానీ ఒక కాపరి, షెపర్డ్, గొర్రెలు కాచుకునేవాడు. But David had something special. మరి దావీదుకు ఒక వ్యత్యాసమైనటువంటి జీవితం ఉంది. He trusted God. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, లేదా దేవుని నమ్మినవాడు. David said, "The Lord who helped me before will help me again." మరి దావీదు అన్నాడు, మరి ముందు ఎలాగైతే దేవుడు నన్ను హెల్ప్ చేసినాడు, నాకు సహాయం చేశారు, ఎప్పుడంటే ఒక ఎలుగుబంటి, ఒక సింహం వచ్చినప్పుడు ఎట్లాగా దేవుడు తనకు సహాయం చేశారో ఇప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మాడు. So David went to fight Goliath. మరి దావీదు ఆ గొలియాతుతో పోరాడడానికి, లేకపోతే దావీదును ఎదుర్కోవడానికి మరి సిద్ధపడ్డాడు. He did not use armor or a sword. మరి దావీదు అక్కడున్నటువంటి కవచము, యుద్ధ కవచము, లేకపోతే సైనికులు వేసుకునే వస్త్రములు ధరించుకోలేదు, లేకపోతే కత్తి పట్టుకోలేదు, కానీ he only had a sling and 5 small stones. అతడు ఒక వడిసెలను 5 రాళ్లను మాత్రమే కలిగి ఉన్నాడు. But most importantly, he had faith in God. అన్నిటికంటే ముఖ్యముగా తనకున్నది దేవుని యందు విశ్వాసము. David was not afraid because he knew God was greater than any giant. మరి దావీదు ఏమాత్రము కూడా భయపడలేదు, ఎందుకంటే దావీదు గొలియాతు కంటే గొప్పవాడు నా దేవుడని నమ్మాడు. He threw 1 stone. మరి అక్కడ చూసినట్లయితే ఒక్క రాతితో రాయి విసిరాడు. Goliath fell down. మరి అక్కడ గొలియాతు తగిలింది, పడిపోయాడు. What can we learn? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామండి? If we are small, మనం ఒకవేళ చిన్నవారమై ఉండొచ్చు, even if we feel scared, మనకి భయం ఉండొచ్చు మన హృదయంలో, God is always with us. మరి దేవుడు నిత్యము మనతో ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఆ భయం నుంచి మనము జయం పొందుకుంటాం. Let's read some verses from the Bible. మరి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Psalm 56 verse 3. దయచేసి మన పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయము 3వ వచనం. When I am afraid, I put my trust in you. 56 and 3. ఆయన
56 and 3. Yeah. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. God gives strength. మరి దేవుడు మనకి శక్తినిస్తారు. Philippians 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. I can do all things through Christ who strengthens me. అక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభువుని బట్టి నేను అన్ని కార్యములు చేయగలను. ఒకసారి చూడండి, అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చూడండి. ఓకే. God fights for us. మరి దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తారు. Exodus 14:4. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. The Lord will fight for you. You need only to be still. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. My friends, Jesus has come to this world. He died for us and he rose again. పిల్లరా, మరి ఇక్కడ చూసినట్లయితే ఈ విధముగా మనం రక్షించడానికి ఏ విధముగా దావీదుని దేవుడు రక్షించాడో అట్లాగే యేసు ప్రభువు లోకంలోకి మరి వచ్చారు మనం రక్షించడానికి. ఆయన మన కొరకు మరి శిలువ మీద వేలాడారు అని ఉంది. అంత మటుకే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచారు. If you believe in him, you will be saved. మరి ఎప్పుడైతే ఆ విశ్వాసం మనం కలిగి ఉంటామో అప్పుడు రక్షించబడతాం. May God bless you all. దేవుడు మీ అందరం దీవించిన గాక. Prayer. Lord, you're my Father. Please bless me while we learned about David and Goliath. That if any giant is big, you are bigger than them, Lord. We learned about David and Goliath. You helped me speak well, Lord. You bless me for tomorrow that I can have a beautiful day tomorrow, Lord. In the name of the Lord Jesus, our mighty Lord. Amen.